హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్వర్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ విశాల్ హీరోగా చేస్తూ ఫస్ట్ టైం డైరెక్టర్గా చేసిన యాక్షన్ డ్రామా సినిమా మకుటం. నాకైతే ఈ సినిమా అసలు నచ్చలేదు. అలాగే ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఇంకా కథ విషయానికి వస్తే, కృపకరం నెలకి 25,000 సంపాదించే ఒక నిజాయితీ గల మెడికల్ ప్రతినిధి. అయితే భార్య జమున 2 పిల్లలతో చాలా సింపుల్గా బతుకుతూ ఉంటాడు. అయితే మామగారికి ఇచ్చిన మాట కోసం ఒక సెకండ్ హ్యాండ్ పాత BMW కారు కొని ఊటీకి ట్రిప్పుకు వెళ్తాడు. ఆ కారు నెంబర్ చూసి విలన్ నాగమనుషులు కృపకారం ఫ్యామిలీపై దారుణంగా దాడి చేస్తారు. ఆ ప్రమాదం నుండి కొడుకుని తీసుకొని పారిపోయిన కృపకి ఓ నిజం తెలుస్తుంది. అయితే కృపకి తెలిసిన ఆ నిజం ఏంటి? అయితే విలన్ నాగమనుషులు కృపకారం ఫ్యామిలీపై ఎందుకు దాడి చేశారు అనేదే మిగతా స్టోరీ. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్: హీరోగా విశాల్ కృపాలింగ అనే 2 రోల్స్లో చాలా బాగా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఊటీ యాక్షన్ సీన్, అలాగే క్లైమాక్స్ యాక్షన్ కాస్త పర్వాలేదు అనిపిస్తాయి. ఇంకా చైనా నుండి వచ్చే డూప్లికేట్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోతున్నారనే కొత్త పాయింట్ను తీసుకోవడం బాగుంది. 80స్లో ఫ్లాష్ బ్యాక్లో అంజలి తన రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్: శత్రువుల నుంచి కొడుకుని కాపాడటానికి ఒక నార్మల్ పర్సన్లా పెంచడం, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ రావడం, ఇవన్నీ 90s కాలం లాంటి పాత పద్ధతులానే అనిపిస్తాయి. ఇంకా డైరెక్టర్గా విశాల్ మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యారు. కొన్ని పాయింట్స్ కొత్తగా చూపించిన ఫస్ట్ హాఫ్లో మిడిల్ క్లాస్ కష్టాలను బాగా సాగదీశారు. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ సీన్స్ బోర్ కొట్టించి సినిమా స్పీడ్ను బాగా తగ్గిస్తాయి. ఇంకా జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని యాక్షన్ సీన్స్లో మరీ లౌడ్గా అనిపిస్తుంది. ఇంకా లింగ క్యారెక్టర్ కోసం విశాల్ వేసిన ఓల్డ్ మ్యాన్ గెటప్, మేకప్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఓవరాల్గా ఈ సినిమా చూశాక నా అభిప్రాయాన్ని సింపుల్గా చెప్పాలంటే, మకుటం సినిమాతో విశాల్ డైరెక్టర్గా కొత్త జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకపోవడం, అందుకే సినిమా పెద్దగా మెప్పించలేకపోతుంది. విపరీతమైన యాక్షన్, పాతకాలపు సెంటిమెంట్ ఇష్టపడే వారికి అండ్ విశాల్ ఫ్యాన్స్కి ఇది ఒక వన్ టైం వాచబుల్ మూవీ అనిపించవచ్చు. కానీ ఒక మంచి యాక్షన్ సినిమా చూడాలనుకునే వారికి మాత్రం ఈ సినిమా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. నా రేటింగ్ వచ్చి 2/5. ఇంకా మళ్ళీ సరికొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.